నమస్తే. వెల్కమ్ టు ఆదర్ ప్రభ. నేను లక్ష్మి. పబ్‌జీ ప్రెజెంట్ యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తున్న వీడియో గేమ్ ఇది. తిండి, నిద్ర మానేసి మరి ఈ గేమ్ కు బానిసలుగా మారి ఆడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే రీసెంట్ గా ఈ గేమ్ ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ గేమ్ వల్ల బీపీ పెరిగి మెదడులోని నరాలు చిట్లిపోవడంతో చనిపోయాడు ఆ పిల్లోడు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఆన్లైన్ వీడియో గేమ్స్ పిల్లలు, యువతకు శాపంగా మారాయనే చెప్పాలి. వీటి మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వీడియో గేమ్స్ కు బానిసలుగా మారి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరికొంతమంది అనారోగ్యం పాలై మరణిస్తున్నారు. ఇటీవల యూపీలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు కొరియన్ గేమ్ ఆడుతూ వారిలా మారాలనే ఆలోచన నెరవేరక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనను మరవక ముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ లో మరో విషాదం వెలుగులోకి వచ్చింది. మీరట్ లోని ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేర్ నగర్ లో నివసిస్తున్న మహమ్మద్ కైఫ్ అనే 22 యువకుడు పబ్జీ గేమ్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేదు. పబ్జీ గేమ్ వల్ల బీపీ అకస్మాత్తుగా పెరిగి రక్తనాళాలు చిట్లిపోవడంతోనే కైఫ్ మరణించాడు. అయితే కైఫ్ గత 4 నెలలుగా పబ్జీకి బానిసగా మారాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా అదే పనిగా గేమ్ ఆడుతుండేవాడట. ఈ విషయంలో ఎన్నోసార్లు కుటుంబ సభ్యులు మందలించినప్పటికీ అతని తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే పబ్జీ ఆడుతూ కైఫ్ మంచంపై నుంచి ఒక్కసారిగా కింద పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కైఫ్ ను పరిశీలించిన డాక్టర్స్ బీపీ 300 దాటిందని, పరిస్థితి విషమంగా మారిందని ఢిల్లీకి రిఫర్ చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో 2 రోజుల పాటు చికిత్స పొందిన కైఫ్ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన, అలాగే నిద్ర లేకపోవడంతో కైఫ్ మెదడు నరాలు చిట్లిపోయాయని డాక్టర్స్ చెప్పారు. కాగా పబ్జీ గేమ్ ఒత్తిడికి ఓ యువకుడు బలి కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పటికైనా ఆన్లైన్ గేమ్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. అలాగే పిల్లల మొబైల్ వినియోగంపై తల్లిదండ్రులు నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.